జింకకి చాలా దాహంతో ప్రాణం పోయేలా అనిపించింది. దాని మనసులో ఇలా అనుకుంటోంది, అడవిలో జంతువులన్నిటికీ పిచ్చి పట్టింది. దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒకవేళ నీళ్లు తాగకపోతే నేను ఎలాగూ చనిపోతాను. దానికన్నా నీళ్లు తాగి చనిపోవడమే మంచిది. ఇలా అంటూ అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా నేరుగా అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అది చెరువులో నీళ్లు తాగుతుండగా ఇంతలోనే రంగురంగులున్న ఒక అందమైన చేప దాంతో ఇలా అంది, నువ్వీ చెరువులో నీళ్లు తాగకూడదు. నువ్వు మీ దుష్టరాజా ఆదేశాలు వినలేదా? నేను విన్నాను, కానీ ఒకవేళ నీళ్లు తాగకపోతే ఎలాగూ దాహంతో చనిపోయేవాన్నేగా. ఆ జింక ఇలా అంటుండగానే దాని చెవులకి ఎవరో గాండ్రించే శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సింహం మంత్రైన చిరుత నించొని దాన్నే కోపంతో చూస్తూ ఉంది. అప్పుడు జింక భయంతో వణికిపోతూ చిరుత వైపు చూస్తూ ఇలా అంది, నాకు చాలా దాహం వేసింది, నన్ను క్షమించండి. నువ్వొక్క సామాన్యమైన జింకవి. నువ్వు రాజు ఆజ్ఞని పట్టించుకోవా? ఇంక నీకు చావు తప్పదు.